ఇక్కడైతే నేను చూస్తున్నాను లంచ్ బాక్స్, అది ఇట్లా పప్పీ ఫేస్ తో ఉంది. ఐషుకి తీసుకుందామంటే భరత్ చెప్తున్నాడు షీస్ టూ యంగ్, నువ్వు అప్పుడే బాక్స్ ఏం అవసరం లేదు తనకు అంటే ఇంకా అది తీసుకోలేదు నేను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇదైతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో మార్నింగే మేము 10 o'clock ఓపెన్ అంటే ఎగ్జాక్ట్గా అదే టైంకి వచ్చేసాము ఐకియాకి. కొన్ని కొనుక్కోవాలి అని చెప్పి మా తమ్ముడు చెప్పాడు. ఐకియాలో ఎస్పెషల్లీ ఇట్లా ఇండియన్ సెక్షన్ ఉంది, మన క్రాఫ్ట్స్ అవి కూడా ఉన్నట్టున్నాయి, నువ్వు చూసుకోవక్క అని చెప్పి. సో ఇంట్లోకి కావాల్సినవి అండ్ నాకు కావాల్సినవి కొన్ని చూద్దామని వచ్చాను. నాకు ఈ ఐకియా బాగా నచ్చింది, అన్ని ఫుల్ బ్రైట్ కలర్స్ అట్లా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు దిస్ స్మాల్ చైర్, నాకు మా తమ్ముడు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళాక ఐషు మాకి తీసుకోక ఈ చైర్ తనకి నచ్చుతుంది అని చెప్పి. అండ్ మేము ఫర్నిచర్ చూస్తున్నాం కానీ బట్ ఏమి పర్చేస్ చేయము ఇప్పుడు. బట్ ఇంకా వచ్చా కదా ఐకేకి అన్ని ఫర్నిచర్ కూడా అలాగా చూస్తూ ఉన్నాము. అండ్ ఈ సెక్షన్ అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా సెక్షన్. అక్కడ ఎవ్రీ ఐటమ్ చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా కొత్త ఇల్లు అలా తీసుకుంటుంటే వెళ్ళి చెక్ చేయండి, ఆ సెక్షన్ చాలా బాగుంది. నేను చెప్పింది మన దాంట్లో ఇట్లయితే ఉంది, అవుట్డోర్ ఫర్నిచర్ కదా. అండ్ కమింగ్ టు దిస్ కలర్ఫుల్ రగ్స్, ఇది కూడా అన్ని మేడ్ ఇన్ ఇండియానే. ఎవ్రీ రగ్ బాగుంది. అసలు నాకు స్పేస్ తర్వాత లగేజ్ పర్మిట్ చేస్తే నేను ఏదో ఒక రగ్ కొనుక్కొని వచ్చేస్తుందని, అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి అవన్నీ కూడా. వెల్, మా ఐకియా షాపింగ్ అయితే అయిపోయింది. నాకు కావాల్సిన స్టఫ్ తీసుకున్నాను, ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, అది మొత్తం ఇండియనైజ్డ్ రగ్స్ అట్లా అంతా ఉన్నాయి ఫర్ లివింగ్ రూమ్. అదంతా అవైతే చాలా బాగున్నాయి, బట్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. కానీ అది లోకల్లో మనం కొనుక్కోవాలి అంటే తీసుకోపోవచ్చు, బట్ చాలా చాలా బాగున్నాయి అవైతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి కాసేపు ఇట్లా రిలాక్స్ అయ్యి నేను విష్ణు స్వాతి ఏమైనా వేసుకుంటే ఫేస్ మాస్క్ వేసుకొని ఈవినింగ్ ఇట్లా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఏదైనా ఫుడ్ ప్లేస్ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి అని చెప్పి. మా తమ్ముడు వాళ్ళు భరత్ డిసైడ్ అయ్యాక మేము కూడా, నాకైతే పెద్ద ఐడియా లేదు ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని. ఇంతకు ముందు వెళ్ళేవే తెలుసు నాకు, చట్నీస్ అవి బాగా తెలుసు, కొత్త కొత్త రెస్టారెంట్స్ అనేది తెలియదు. సో వీళ్ళు పిక్ చేస్తారు. ఐకియా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నా. ఇందాక చెప్పినట్టు మోస్ట్లీ నాకు ఇది బాగా నచ్చే ఫేస్ ప్యాక్, అండ్ ఇంట్లో అందరు కూడా రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. ఇండియన్ దాంట్లో అయితే బాగా యూజ్ చేసే ఫేస్ మాస్క్ విత్ బేసిన్. సో దీంట్లో నేను బేసిన్, ఇంకా కొంచెం పసుపు, మీగడ అండ్ పించ్ ఆఫ్ ఇట్లా టొమాటో వేసేస్తాను. అన్ని మిక్స్ చేసేసి ఫేస్ కి అప్లై చేసేస్తా. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మంచి బ్రైట్నింగ్, అట్ ద సేమ్ టైం మీకు హైడ్రేషన్ కూడా వస్తుంది. ఇది ఫేస్ మాస్క్ ఇట్లా గట్టిగా అయినా కూడా హైడ్రేటింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే మీరు దీంట్లో పెరుగు పాలు కన్నా మీరు క్రీమ్ యాడ్ చేస్తున్నారు కదా, మీగడ. సో చాలా హైడ్రేటింగ్ ఉంటుంది ఫేస్. మీగడ, పసుపు అండ్ టొమాటో ప్యూరీ, మిగతా అంతా బేసిన్. సో
సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటా. ఇన్ కేస్ మీకు ఇట్లా ఏమైనా కొంచెం డ్రైగా అనిపిస్తే ఏదర్ వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం క్రీమే వేద్దాం అనుకుంటున్నాను. అండ్ అయితే నేను ఈ మాస్క్ కూడా ఒక 5 minutes అట్లా ఫ్రిడ్జ్ లో వదిలేస్తాను. బాగా చల్లగా అయిపోతుంది కదా. సో మీ ఫేస్ మీద ఏదైనా ఫెటీగ్ ఉన్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది. యూజువల్ గా ఏదైనా బాగా చల్లగా ఉన్న మాస్క్స్ అట్లా అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న డల్నెస్ కూడా పోతుంది. ఇఫ్ ఇట్ ఇస్ కాఫీ మాస్క్ అండ్ గట్టిగా ఇట్లా టైట్ గా అయిపోయే మాస్క్ కాకపోతే మీరు కళ్ళ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకున్న పఫీనెస్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. అండ్ నేను ఐకియా నుంచి ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. సో ఇవన్నీ నా ఐకియా పర్చేసెస్. ఫస్ట్ వచ్చేసి ఇట్లా కలర్ కప్స్ ఉంటే తీసుకున్నాను. ఐషు చిన్నది తాగొచ్చు, వాటర్ లేకపోతే ఆడుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక కప్ సెట్ తీసుకున్నా. అండ్ ఇవేమో ఐకియా బౌల్స్. సో మీరు ఎవరైనా కూడా డైట్ చేస్తున్నా, పోర్షన్ కంట్రోల్ చేయాలి అనుకున్నా ఇది బెస్ట్ బౌల్. నాకు మా తమ్ముడు ఇదే ఇట్లా నేను వెయిట్ లాస్ చేయాలి అనుకున్నప్పుడు నాకు వాడు ఈ బౌల్ ఇచ్చాడు. సో నువ్వు ఈ బౌల్లో తిను, అన్ని తిను, ఈ బౌల్లో పెట్టుకొని తిను, రైస్ కర్రీ అదంతా. సో ఆటోమేటిక్గా నీ పోర్షన్ తక్కువ అయిపోతుంది అండ్ వెయిట్ లాస్ కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పాడు. నేను వాడికి వెయిట్ లాస్ ఉన్నప్పుడు నేను చాలా క్రేజీ ఐడియాస్ చెప్పేదాన్ని. నేను ఇట్లా మొత్తము ఫ్రూట్ తింటా, మొత్తం వెజిటేబుల్ తింటా, లేకపోతే రైస్ మొత్తం మానేస్తా, అట్లా చేయకూడదు, ఇలా చేయని చెప్పాడు. సో ఈ బౌల్స్ మా ఇంట్లో కంపల్సరీ కావాల్సిన బౌల్స్. అండ్ నెక్స్ట్ ఏమో ఇది చిన్న క్లాక్. ఇది నాకు మంచిగా అనిపించింది, చూడనికి క్యూట్ గా అనిపించింది, అందుకే తెచ్చుకున్నా ఇదొకటి. అండ్ దిస్ స్ప్రే బాటిల్. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. ఐషానికి ఇట్లా స్ప్రే చేయడం ఇష్టం, చేసి ఆడుకుంటుంది. తను బాగా క్రాంక్ అయినప్పుడు ఇదొకటి మంచిగా యూజ్ అవుతుంది. సో ఒక స్ప్రే బాటిల్. ఇవి స్పూన్స్ పిల్లలకి. అండ్ ఈ వైషానికి బిబ్స్. ఇవి నాకు కొంచెం పెద్దగా అనిపించాయి తన దగ్గర ఉన్న బిబ్స్ కన్నా. ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి 2 బిబ్స్ తీసుకున్నా. ఒక చిన్న రగ్. చెప్పా కదా నాకు ఇట్లా అంతా బోహో అని ఏమంటారు బోహో మేనియా లాగా అయిపోయింది. సో ఇది ఏదో ఒక కార్నర్ ని డెకార్ చేద్దామని చెప్పి ఒక చిన్న రగ్ తీసుకున్నా. పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్ ఇదైతే, నా ఓన్ ఐడియా కాదు. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ ట్రే. ఇవి అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఇది తీసుకున్నాను. అండ్ ఇది జస్ట్ ఇట్లా సర్వింగ్ ట్రే ఉంటుంది కదా, అన్ని దీంట్లో మొత్తం యాపిటైజర్స్ అవన్నీ కూడా చాలా సరిపోతాయి మాటికి ఇట్లా సర్వ్ చేసి తీసుకురాకుండా, అందుకని ఇది ఒకటి తీసుకొచ్చాను. అండ్ ఇంకా కప్స్ కూడా తీసుకొచ్చేసాను. అవి ఓపెన్ చేసి టీ తాగేసాము. నేను మా అమ్మకి ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి ఓపెన్ చేసేసాను. బట్ ఓపెన్ చేశాక నేను రియలైజ్ అయింది ఏంటంటే దానికి టీ కప్ కి ఇట్లా హోల్డర్ లేదు పట్టుకునేది. బట్ ఓకే, స్టిల్ అది మంచిగానే ఉంది, ఇంకా వాడేస్తున్నాం అందుకే అట్లా. ఇంకా ఇప్పుడైతే మేము ఫేస్ మాస్క్ అప్లై చేసేసుకుంటాం. నేనైతే మాస్క్ వాష్ చేసేసుకున్నాను. ఈ మాస్క్ 20 minutes ఉంచుకోండి, లేకపోతే బాగా టైట్ అయిపోతే బిఫోర్ 20 minutes దాన్ని లూక్ వామ్ వాటర్తో వాష్ చేసేసేయండి. ఇప్పుడైతే నా స్కిన్ మంచిగా హైడ్రేటింగ్గా యాజ్ వెల్ as సప్పల్గా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి రెడీ అయిపోతాం. మేమైతే రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. సో మా తమ్ముడు పిక్ చేసిన రెస్టారెంట్ ఏమో మర్యాద రామన్న. అది మాదాపూర్లోనే ఉంది. దాని రివ్యూస్ కూడా బాగున్నాయి, అందుకని ఇంక అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. కర్ది ఓపెన్ చేయి, వస్తుంది జస్ట్ వచ్చేసే. బాగుంది కదా. చిన్న రాజా ఏం సూప్ తాగుతున్నారు? ఎట్లుంది? నీకు నచ్చిందా రాజన్న? నీకు నచ్చిందా? విష్ణు నీకేం నచ్చింది? బాగుంది. కోడి రసం. మీది కోడి రసమా? మీది కూడా? ఓ నైస్, బాగుంది.
ఇదైతే మునక్కాడ సూప్. మీరు ఎప్పుడైనా విన్నారా అసలు మునక్కాడ సూప్? నేను ఫస్ట్ టైం. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కలర్ గ్రీన్ కలర్ ఉంది. ఎట్లుంటుందా అనుకున్నా నాకు టేస్ట్ చేసే ముందు. బట్ దిస్ ఇస్ వెరీ యమ్మీ. దిస్ ఇస్ అవర్ సెండ్ ఆఫ్ పార్టీ. మేము నెక్స్ట్ వీక్ ఫ్లై అయిపోతున్నాము యూఎస్ఏకి. అండ్ నాకు చాలా మంది కూడా పెడుతున్నారు ఇంకెప్పుడు వెళ్తారు అని. నేను వెళ్ళిపోతున్నా. ఇంకొక 5 days ముందే మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చేసారు. మా తమ్ముడు వాళ్ళు విష్ణు, స్వాతి, నన్ను, భరత్ని తీసుకొచ్చారు ఇక్కడికి. బట్ మంచి చాయిస్, బాగుంది అసలు ప్లేస్, ఫుడ్ అంతా కూడా. సూపర్ ఉంది. దిస్ ఇస్ మటన్ షీట్ కబాబ్. సూపర్ ఉంది. అండ్ దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. వెరీ అథెంటిక్. అట్లా మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో అలా ఉంది. మేము ఇంకా నెక్స్ట్ వీక్ ఎలాగో ఫ్లై అయిపోతున్నాం. మేము అనుకున్నాం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళేలోపు అని చెప్పి. ఇది నాకు మంచిగా బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. చాలా బాగుంది ఇదైతే. నేను ఇండియాలో వింగ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం తినడము. యూఎస్లో తిన్నా కానీ ఇక్కడ తినలే. బట్ చాలా బాగున్నాయి, ట్రస్ట్ మీ. ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి. నా చికెన్కి బోన్ ఒకటే మిగిలిపోయింది. సూపర్ ఉంది. ఈ రోజు అయితే మేము ఫుల్గా తినేస్తున్నాం, ఫుల్గా బ్యాటింగ్ చేస్తున్నాము. ఈ ఒక్క రోజు ఎవరికైతే నో డైటింగ్, ఇంకా బాగా తినేస్తున్నాము. అండ్ అసలు ఇంకా ఎపిటైజర్స్ తింటున్నాం. చాలా చాలా బాగున్నాయి ఎపిటైజర్స్ అన్నీ కూడా. నీకు బాగా నచ్చాయి కదా విష్ణు? బాగా స్పైసీగా ఉంది, మంచిగా ఉంది. విష్ణు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. స్వాతియుడు ఫుల్ అసలు ప్లేట్ లోనే చూసి తింటుంది. పట్టించుకుంటే ఏం అడుగుతున్నావు అని చెప్పి దాని ఎంత బాగా నచ్చింది. అంతే. ఏమి దాని మధ్య సో నా సెండ్ ఆఫ్ పార్టీ చాలా బాగా అయింది. నాది భరతి. ఎట్లా నచ్చింది కదా ఫుడ్? చాలా బాగుంది, చాలా బాగుంది. మాకు ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా నచ్చింది. మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ కానీ, పులావ్ కానీ, ఇంకా లాస్ట్ కి అయితే డెజర్ట్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్. కంపల్సరీ మీరు ట్రై చేయండి ఈ రెస్టారెంట్ లో. ఇది మర్యాద రామన్న రెస్టారెంట్. మీకు టీసీఎస్ కి చాలా దగ్గరగా ఉంటది మాదాపూర్ లో. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్. మాకైతే సూపర్ సూపర్ గా నచ్చింది. మీకు చాలా నచ్చింది. మాకు బాగా సూపర్ అసలు. నాకు బాగా టేస్ట్ నచ్చి నేను అడిగాను అసలు వాళ్ళవన్నీ కూడా అన్ని హోమ్ మేడ్ మొత్తము. అండ్ వాళ్ళు అన్ని ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి గీ, బాపట్ల నుంచి రొయ్యలు, ఎవ్రీథింగ్ ఈస్ అథెంటిక్. అసలు పూతరేకులు అయితే ఆత్రేయపురం నుంచి తెప్పించి వాళ్ళు దాని ఇట్లా డెజర్ట్ లాగా చేస్తారు. పూతరేకుల్ని కట్ చేసి దాని మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టి పైన చాక్లెట్ తో డ్రిజిల్ చేసి, ఓ మై గాడ్, ఇట్స్ టూ గుడ్ కదా. చాలా బాగుంది. మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఫస్ట్ టైం ఇది ట్రై చేసాం. యా, సో డోంట్ ఫర్గెట్, కంపల్సరీ మీరు రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు అయితే పక్కా మర్యాద రామన్న చెక్ చేయండి. చాలా బాగుంది. అండ్ గోలీ సోడా కూడా. యా, జ్యోతి నువ్వు మిస్ అయ్యావే. అవును చిట్టి. నెక్స్ట్ టైం చిట్టి వదిన మళ్ళీ వద్దాం అందరం కలిసి. చాలా బాగుంది ఫుడ్ అయితే. చాలా మరి బాయ్. బాయ్.